ప్రవక్త అయినటువంటి ఏలీషాను గూర్చి మాట్లాడుకునేటట్లు చేసిన దేవుడు అనే అంశాన్ని రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం మీద మీ మనస్సును కేంద్రీకరించాలని ప్రభు పేరట మిమ్మను కోరుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం మీద నీ మనస్సును నీవు నిలుపుతావో అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ మాట్లాడే దేవుని మాటలు నీ ఆత్మీయ క్షేమాభివృద్ధిని, నీ ఆత్మకు మేలుని చేస్తాయి. ఏమండి, అన్ని విధాల దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. నీకు తెలియలేని విషయాలు దేవుడు తన వాక్య వెలుగులోంచి నీకు తెలియపరిచి ఆత్మలో బలాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు చేసే ప్రార్థనకి శక్తి దేవుని యొక్క వాక్యము ద్వారా కలుగుతుంది. నీ మానసిక పరిస్థితులకు దేవుని వాక్యం నెమ్మది సమాధానమును కలుగు చేస్తుంది. ప్రియులారా, దేవుని మాటల మీదే మీ మనసు పెడితే దేవుని వాక్యం మీకు ఇచ్చే బలం చాలా గొప్పది. ప్రియులారా, చాలా గొప్పది. ఈరోజు ఈ పరిచర్యలో రకరకాల పరిస్థితులు, శోధనలు, వేదనలు, సమస్యలు, రకరకాల వ్యతిరేకతలు మా జీవితాల్లో మాకు ఎదురవుతున్నప్పుడు ఈ పరిచర్యలో మేము ముందుకి వెళ్ళడానికి ప్రధాన కారణం దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యాన్ని ధ్యానము చేస్తున్నప్పుడు ప్రభు మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉంటాడు, మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుడు తన యొక్క భక్తుల పట్ల ఇలాంటి కార్యాలు చేశాడు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మా పట్ల కూడా ఆయన కార్యాలు అలాగే చేసి నడిపిస్తాడనే విశ్వాసముతో మా యొక్క ఆత్మీయ ప్రయాణం ముందుకి ప్రభువులో కొనసాగించబడతారు. ప్రభు అలాగే తన వాక్య ప్రకారమైనటువంటి ఆత్మీయతను కలిగి తన వాక్యాన్ని మీరు నమ్ముతూ తన వాక్యములో ఉన్న తను ఏ విధమైతే కార్యాలు చేశాడు, ఎటువంటి కార్యాలు చేశాడో అటువంటి కార్యాలు మా పట్ల కూడా చేసి నడిపిస్తాడనే విశ్వాసంలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు అనేక అద్భుతాలు మా జీవితాల్లో జరుగుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శాతాధిపతి అంటాడు కదా, నీవు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. దేవుని యొక్క మాట అది మనల్ని స్వస్థపరిచేది. శూన్యములో సృష్టిని కలుగు చేసింది దేవుని యొక్క మాట. వెలుగు కలుగునుగా కానీ ఆయన పలుకగా వెలుగు కలిగింది. ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఆయన మాట సృష్టిని కలుగు చేసింది. ఆయన మాట శాతాధిపతి యొక్క దాసుని యొక్క పక్షవాతాన్ని బాగు చేసింది. కనుక ప్రియులారా, దేవుని మాటలు మనం ప్రార్థన పూర్వకంగా వింటే దాని ద్వారా చాలా మేలు మనకి కలుగుతుంది. ప్రియులారా, ప్రవక్త అయిన ఏలీషాను గూర్చి మాట్లాడుకునేటట్లు చేసిన దేవుడు. ఇంతకీ ఎప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఏలీషాను గురించి మాట్లాడుకునేటట్లు దేవుడు చేశాడో ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యములోంచి మనం తెలుసుకుందాం. ఈ విషయాలు కొంత ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ విషయాలను తెలుసుకుని ఈ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియులారా, నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన శక్తి ఎంత గొప్పదో మనకి తెలియపరచబడుతుంది. ఆయన ప్రతి కాలాల్లో కూడా ఆయన మహిమ పొందే దేవుడు. ప్రతి కాలాల్లో కూడా మన ద్వారా ఆయన గణపరచబడే దేవుడు. ప్రతి కాలాల్లో కూడా మన ద్వారా ఆయన హెచ్చించబడే దేవుడు. ప్రతి కాలాల్లో మనలను మన ఆత్మీయతను, మన భక్తి జీవితాన్ని ఇతరులకు ఒక సందేశంగా తెలియజేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు ఈ రాత్రి ఈ యొక్క 3 వారాల ఈ ప్రార్థనలో మొదటి వార ఈ ప్రార్థనలో మనం ధ్యానం చేసుకుందాం. తరువాత ఏలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టచ్చు సైన్యమునకు భయపడి ఆ శవమును ఏలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఏలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మృతి నొందినవాడు ఇశ్రాయేలీయుడే. అయితే ఈ మృతి నొందిన ఈ మృతదేహాన్ని పాతి పెట్టేటటువంటి సమయంలో మోయాబు సైన్యాలు ఇశ్రాయేలు మీదకి అకస్మాత్తుగా సడన్గా వారు విరుచుకుపడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే
ఇశ్రాయేలీయులు మోయాబు సైన్యాలకు భయపడి ఈ మృతి నొందినటువంటి ఈ మృతదేహాన్ని ప్రవక్త అయినటువంటి ఏలీషా సమాధిలో ఉంచగా, లేక ఏలీషా సమాధిలో దింపగా ఏలీషా శల్యములకు తగిలి, ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా శల్యములకు తగిలినప్పుడు మృతి నొంది సమాధి చేయబడిన వాడు తిరిగి కాళ్ళు మోపి నిలిచెను. ప్రియులారా గమనించండి, మోయాబీయులు చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు మీదకి వారు యుద్ధానికి వచ్చేవారు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటిది దోచుకోవడానికి వారు దాడులు చేస్తూ ఉండేవారు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి సమస్తాన్ని దోచుకునే ఆ ప్రయత్నంలోనే ఒక సందర్భంలో మోయాబీయులు వారి సైన్యాలతో ఇశ్రాయేలు మీద విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడుతున్న సమయంలో, అదే సమయంలో ఇశ్రాయేలీయుల్లో ఒకడు చనిపోయాడు. ఆ చనిపోయిన వాడిని సమాధి చేయడానికి తీసుకుని వెళ్తున్నారు. ఎప్పుడైతే వారు సైన్యాలతో మోయాబీలు వస్తున్నారనే వార్త ఈ సమాధి చేస్తున్న వారికి తెలియపరచబడిందో, వారు ఏం చేశారంటే ఆ సమయంలో భయపడి ఆ ఆందోళనలో కలవరములు వారు ఏం చేశారంటే త్వరగా సమాధి చేసి ప్రయత్నములో ఏలీషా ప్రవక్తను ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ ఏం చేశారంట ఆ గొయ్యి తవ్వి అక్కడ దింపే ప్రయత్నం చేసి అక్కడ సమాధి చేసే ప్రయత్నం చేయగా ఏలీషా శల్యములు అంటే ఏలీషా అప్పటికి చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన యొక్క ఎముకలు ఈ చనిపోయిన ఇశ్రాయేలు మృతదేహానికి ఎప్పుడైతే తగిలాయో వాడు ఏంటంటండి, అక్కడ చూస్తున్నా ఏలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు కొంత లోతుగా తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా జరిగిన ఈ విషయాల్లో నుండి రెండు అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలను ఈ రాత్రి మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్న కాలములో జరిగినదిగా మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏలీషా ప్రవక్త పరిచర్య చేసినటువంటి కాలాలు మనం చూస్తున్నప్పుడు యెహోరాము కాలములో, యెహూ కాలములో, ప్రియులారా, మరి యెహోయాజు కాలములో, యెహోయాషు కాలములో, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నలుగురు ఇశ్రాయేలు రాజుల పరిపాలన కాలములో ఏలీషా ప్రవక్త ప్రవక్త పరిచర్యను చేసినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇశ్రాయేలు రాజు యెహోయాషు పరిపాలన కాలములోనే ప్రియా దేవుని బిడ్డలారా ఏలీషా ప్రవక్త ఏంటయ్యారంట, ఆయన మరణించడము కూడా జరిగింది. ప్రియులారా, ఈ యొక్క మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు ఈ పరిపాలనలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మోయాబు సైన్యాలు ఇశ్రాయేలు మీదకి అకస్మాత్తుగా దాడి చేసిన పరిస్థితులు కూడా కలిగాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు పరిపాలనలోనే ఏలీషా ప్రవక్త మరణకరమైన రోగముతో బాధపడి మృతి నొందుటను జరిగి ఉండుటను ప్రియా దేవుని బిడ్డలారా రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14-20 వచనాల్లో మనం చూస్తుంటాం. అయితే విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మరణకరమైనటువంటి రోగము కలిగినటువంటి యోధారాజు అయినటువంటి హిజ్కియా బాగు చేయబడ్డాడు. 15 సంవత్సరాలు ఆయుస్సు పొందాడు దేవుని ద్వారా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 38వ అధ్యాయము అంతటిలో మనం చూస్తుంటాం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం అంతటిలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవక్త ఏలీషా ప్రవక్త. ఏలీషా ప్రవక్తకి ఏంటొచ్చింది? మరణకరమైన రోగం వస్తే ఆ మరణకరమైన రోగము ద్వారా మరి ఏలీషా ప్రవక్త ఏంటయ్యాడు? మరణించాడు. అర్థమవుతుందా? కొన్ని విచిత్రంగా ఉంటాయి కానీ ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలు మనం తెలుసుకుంటే కానీ కొంతమంది కొన్ని ప్రశ్నలు ఇలాగే వేస్తూ ఉంటారు. అదేంటండి ఏలీషా ప్రవక్తని, మరి ఏలీషా ప్రవక్తకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి దేవుని పరిచర్య కదా చేశాడు. ఆయన ఏలియా ప్రవక్తని మించిన అద్భుతమైన పరిచర్య చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన స్వస్థత కార్యాలు జరిగాయి ఆయన కాలములో. మరి అలాంటి ప్రవక్తకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు బాగు చేయలేదు? యోధారాజు అయిన హిజ్కియాకి కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతన్ని ఎందుకు బాగు చేశాడు? అతన్ని ఎందుకు స్వస్థపరిచాడు?
అంత మాత్రాన యోధారాజు అయినటువంటి హిజ్కియాకి దేవుని కృప ఎక్కువ ఉందనా? ఎలీషా ప్రవక్తకి కృప లేదనా? కృప తక్కువగా ఉందనా? కాదు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే దానిలోనే అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వివరముగా చెప్పకపోతే, అర్థమయ్యే రీతిలో చెప్పకపోతే దేవుని మాటలు మనకు అర్థము కావు. ఒక్కొక్కరి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. దాన్ని అర్థము చేసుకోవాలి. దాన్ని అర్థము చేసుకునే ప్రయత్నంలోనే కొన్ని విషయాలు ఈ రాత్రి ఈ ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుంచాలని ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించాడు. అయితే కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం, ఎంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధారాజు అయినటువంటి హిజ్కియా గొప్పవాడా లేకపోతే ఎలీషా ప్రవక్త గొప్పవాడా? ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే యోధారాజు అయిన హిజ్కియా, ఆయనకి మరణకరమైన రోగము కలిగింది, క్యాన్సర్ రోగము కలిగింది. దేవుడు ఏం చేశాడు? ఆయన ముట్టి బాగు చేశాడు, 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించాడు. ఎలీషా ప్రవక్త విషయం అలా కాదు. ప్రియులారా, ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగము కలుగగా ఆయన ఏంటయ్యాడు? మరణించాడు. ప్రియులారా, గమనించాడు. యోధారాజు అయినటువంటి హిజ్కియా గొప్పవాడిగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే యోధారాజు అయిన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినా దేవుడు ఆయన్ని బాగు చేశాడు. మరి ఎలీషా ప్రవక్త గొప్పవాడు కాదేమో? ఎలీషా ప్రవక్త ఏమైనా తప్పు చేశాడేమో, పొరపాటు చేశాడేమో, ఏదైనా దేవునికి మరి ఇష్టము కాని కార్యం ఏమైనా సేవా పరిచర్యలు ఆయన చేశాడేమో మనం అనుకుంటాం. ఏమండి, మనం అనుకోకూడదండి. ప్రతి దానికి కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమాధానం ఉంటాడు. ఈ ప్రాంతానికి నేను పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు వివాహం జరిగిన తొలి దినాల్లో మరి మొట్టమొదట ఒక కుమారుడు మరి నాకు పుట్టి, ఆ కుమారుడు పుట్టిన ఒక దినాన్ని మరుస రోజునే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరణించడం జరిగింది. ఆ సమయంలో కొంతమంది, పాస్టర్ గారు ఏమైనా దేవునికి ఆయాస్కరమైన పనులు ఏమైనా చేశాడేమో, అందు గురించి ఆయనకి ఈ రకమైన పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీ నామాన్ని ప్రకటన చేయడానికి వచ్చాను, నీ పరిచర్య చేయడానికి వచ్చావు, ఇలాంటి పరిస్థితి ద్వారా నీ నామానికి మహిమ కాదు కదా. ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఏంటంటే, అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా అండి? నేను నిన్ను పరీక్షించాను. ఇస్సాకును బలిగా అడిగాడు దేవుడు, మరలా ఏం చేశాడు? ఇచ్చాడా? లేదండి, ఇచ్చేశాడు అంతే. యెఫ్తా కుమార్తె విషయం అలా జరగలేదు. యెఫ్తా కుమార్తెను దహన బలిగా దేవుడు స్వీకరించాడా? లేదా? స్వీకరించాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోంచి మనం తీసుకొని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. నేను ఒకటి నమ్మాను, నేను ఆయన సేవ చేస్తున్నాను, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. ఆయనకి ఏ పాపం తెలియదు కదండి, పుట్టిన మరుసరోజే కదా, ఆయనకి ఏ పాపం తెలియదు. ఒకవేళ నేను పాపం చేస్తే ఆయన నాకు పనిష్మెంటు ఇస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరీక్షించాను, అయితే నువ్వు నన్ను పరీక్షించినట్లయితే నువ్వు మరలా నాకు బిడ్డనిచ్చి ఇదే స్థలములో నువ్వు మహిమ పొందాలి, నువ్వు ఘనపరచబడాలి అని ప్రార్థన చేసినప్పుడు మరలా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఈరోజు తన పరిచర్యలో ప్రభు వాడుకుంటున్నారు. 3 కుమారులండి నాకు. మొదటి కుమారుడు ఉంటే 3 కుమారులు. గనుక ఇప్పుడు 2వ కుమారుడు ఎవరు? జాన్ బాబు. తర్వాత 3వ కుమారుడు బెసలేలు. ప్రియులారా, గమనించండి, ఇలాగా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఘనపరిచాడు. కానీ అప్పుడు మాట్లాడుకున్న మాటలు కొంత నన్ను బాధకు గురి చేశాయి, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసి. ప్రియులారా, లోకంలో రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వారి వలె మనం అనుకోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. అది మనం తెలుసుకునే ప్రయత్నంలోనే యోధారాజు అయిన హిజ్కియాకు దేవుడు ఎందుకు 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించాడు? మరణకరమైన రోగం కలిగిన స్వస్థపరిచి పొడిగించాడు. ఎలీషా ప్రవక్తని దేవుడు ఏం చేశాడంటే, ఆ మరణకరమైన రోగముతోనే ఆయన తన యొక్క నిత్యత్వానికి తీసుకున్నాడు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకుంటూ ఈ వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు మరి ఎలీషా ప్రవక్త పరిచర్య ఆ ఒక విషయాలను మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన పరిచర్య ఆయన చేశాడు. అయితే మరణకరమైనటువంటి రోగము ఎలీషా ప్రవక్తకు కలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పటికి ఎలీషా ప్రవక్త దాదాపుగా 60 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ప్రవక్త పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరాలమ్మా?
60 సంవత్సరాలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక పరిశుద్ధమైన ప్రవక్తగా ఆయన నుండి 60 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. అయిపోయింది ఇంకా ఆయన పరిచర్య. ఇక ఆయన దేవుని దగ్గర ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యోధారాజైన హిజ్కియా అలా కాదు. ఆయన ఏం చేశాడంట, నేను కొంతకాలం ఉంటానని ఆయన ఏం చేశాడు, అడిగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి ఆయుస్సు కూడా ఉంది, వయస్సు కూడా ఉంది కనుక దేవుడు ఏం చేశాడు, 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడు. ప్రియులారా గమనించండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరణము అనేది ఏదో రూపంలో దేవుడు నిర్ణయించినటువంటి సందర్భములో దేవుని చిత్త ప్రకారం తన యొక్క భక్తులైన వారికి, తన ప్రవక్తలైన వారికి రాక తప్పదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, ఏలీషా ప్రవక్త యొక్క మరణము ఏమండి అది దేవుని దృష్టికి విలువగలది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ అద్భుత సత్యం కీర్తనల గ్రంథం 116:15లో మనం చూస్తే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త చివరి వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఏమండి ఇశ్రాయేలు ప్రజల మధ్య అద్భుతమైనటువంటి ప్రవక్త పరిచర్య ఆయన చేశాడు. ఆయనలో ఏ రకమైన లోపము లేదు. ఆయన ప్రవక్త పరిచర్య చేసినప్పుడు ఏ రకముగా దేవునికి అవిధేయునిగా లేడు. దేవుడు కోరే పరిచర్య అద్భుతముగా చేశాడు. ప్రియులారా, దేవుడే ఆ మరణకరమైన ఏమండి ఆ ఒక రోగము రూపములో మరణాన్ని అనుమతించి ఎలీషా ప్రవక్తను తన దగ్గరికి ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను ప్రియులారా, ఎలీషా ప్రవక్తకు మరణకరమైన రోగము కలిగిన ఆ బాధ ఏమండి ఆయనకి ఏ రకమైన ఇబ్బందిగా లేకుండా ఏమండి తన కృపను విస్తరింపజేసి మంచి రీతిలోనే దేవుడు ఎలీషా ప్రవక్తను తీసుకున్నాడు. ఎలీషా ప్రవక్త ఏమండి ఆయన కలిగిన రోగము కానీ ఆ మరణము కానీ అది దేవుని దృష్టికి ఏంటంటమ్మా, విలువగలదే కానీ ఏమండి విలువ లేనిది కాదు, అది విలువగలదే. అయితే ఎలీషా ప్రవక్తను గూర్చి తెలుసుకోలేని వారు ఒకవేళ ఉంటే ఆయనను గూర్చి తెలియజేయటకు ఇదొక అవకాశం. ఏటొక అవకాశం, ఏదొక అవకాశం. ఏమండి ఎలీషా ప్రవక్త యెహోయాషు అంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు పరిపాలన కాలంలో ఏమమ్మా మరి ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగము ద్వారా ఆయన ఏంటయ్యాడు, మరణించాడు. మరణించిన ఎలీషా ప్రవక్త యొక్క ఏమండి ఆ ఒక భౌతిక దేహాన్ని, ఆ మృతదేహాన్ని ఏం చేశారంటే అండి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరణించిన ఒక సంవత్సరానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ సందర్భం జరిగింది. ఎలీషా ప్రవక్త మరణించిన ఒక సంవత్సరం నాటికి ఏమండి మనం చెప్పుకుంటున్నాం కదా, ఏమండి ఆ ఒక మోయాబీయులు అకస్మాత్తుగా ఇశ్రాయేలు మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు అదే సమయంలో ఏమండి ఇశ్రాయేల్లో ఒకడు చనిపోయాడు. ఆ చనిపోయిన వాడిని సమాధి చేయడానికి వారు బయలుదేరారు. ఇంతలో మోయాబు సైన్యాలు ఇగో మన మీదకి దాడికి ఇగో మూకుమ్మడగా వస్తూ ఉన్నాయి అని ఈ వార్తను విన్నటువంటి వారు ఇక ఎక్కడ సమాధి చేయాలని ఆలోచన చేయక ఏమండి ఎలీషా ప్రవక్త సమాధి చేయబడిన ఆ స్థలములో అదే గోతి దగ్గర తవ్వి ఆయన్ని దింపిన వెంటనే ఏమండి ఎలీషా ప్రవక్త ఏమండి ఎముకలు అక్కడ తేలేయండి వెంటనే అక్కడ పెట్టేశారండి. పెట్టిన వెంటనే ఆయన ఎముకలు ఈ మృతదేహానికి తగిలిన వెంటనే ఏంటంటే చనిపోయిన వాడు తిరిగి బ్రతికి నిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ కార్యాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? మరలా ఎలీషా ప్రవక్తను గురించి ఒకవేళ ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా తెలుసుకోలేని తరము ఉంటే, తెలుసుకోలేని వారు ఉంటే వారికి తెలియపరచబడాలి. ఎలీషా ప్రవక్తను గురించి మరలా వారిలో ఏమండి ఒక సంభాషణ జరగాలి, ఒక మాటల డిస్కషన్ జరగాలి. ఇగో ఎలీషా ఇగో ఆయన మరణించాడు, ఆయన్ని ఇక్కడ సమాధి చేశారంట. ఈ సమాధి చేసిన ఈ సమాధిలో ఇగో ఫలానా ఇశ్రాయేలు చనిపోయాడు, ఆయన్ని సమాధి చేయడానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ పెట్టినట్టునే ఎలీషా ప్రవక్త ఎముకలు తగిలిన వెంటనే ఏమండి ఆయన శల్యాలు తగిలిన వెంటనే ఇగో అతడు ఏంటయ్యాడు, మరణించిన వాడు బ్రతికి తిరిగి లేచాడు. ఇగో ఎలీషా ప్రవక్త చనిపోయినా కూడా ఆయన యొక్క ఎముకలు ఇగో ఇతనికి తగిలి ఏటయ్యారు అంటే ఎలీషా ప్రవక్త ప్రకటించిన దేవుడు ఆ సర్వశక్తిమంతుడు.
ఎలీషా ప్రవక్త ఆ దేవునికి భయపడి బ్రతికిన ప్రవక్త గనుకనే అంత మహిమకరముగా ఎలీషా ప్రవక్తను దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అయితే మరి ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాలి. ఆనాడు ఎలీషా ప్రవక్తను గురించి ప్రియా దేవుని బిడ్డారా, ఎలీషా ప్రవక్త మరణించిన సంవత్సరము తర్వాత ప్రియా దేవుని బిడ్డారా, ఎలీషా ప్రవక్తను మరి ముందు సమాధి చేశారు. ఆ సంవత్సరము తర్వాత ఎలీషా ప్రవక్తను ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి చేసిన స్థలములో ప్రియా దేవుని బిడ్డారా మరి ఎవరిని పెట్టడానికంట, చనిపోయిన ఇశ్రాయేలుని పెట్టడానికి తీసుకుని వెళ్తే ఆ ఎముకలు తగిలేటాడంట, బ్రతికించబడ్డాడు. ఈ వార్త అందరికీ తెలియపరచబడింది. ఒక డిస్కషను అప్పుడు ప్రారంభమైంది. ప్రియులారా గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యాన్ని దేవుడే చూడండి ఎంత అద్భుతం. బ్రతికున్న దినాల్లో ఒక అద్భుతంగా వాడుకున్నాడు దేవుడు ఎలీషా ప్రవక్తని. మరణించిన సంవత్సరము తర్వాత కూడా మరలా ఎలీషా ప్రవక్తని ఇశ్రాయేలీయుల మధ్య ఆయన గురించి మాట్లాడుకునేటట్లు చేశాడు. ప్రియులారా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకున్నారో మరలా ఎలీషా ప్రవక్తను గురించి ఒకసారి మనం కూడా ఈ రాత్రి ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఆనాడు వారితో ఆ కార్యాన్ని చేసి ఆ చనిపోయిన వాడిని ఎలీషా ప్రవక్త ఎముకలు తగులుట ద్వారా బ్రతికి తిరిగి మరలా సజీవునిగా నిలబడ్డాడు ఆయన. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఎలీషా ప్రవక్తను గురించి మరి అనేకులు మాట్లాడుకునేటట్లు దేవుడు చేశాడు. మరలా ఆయన యొక్క పరిచర్య, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకునేటట్లు దేవుడు చేశాడు. ఈరోజు ఈ రాత్రి మనం కూడా మాట్లాడుకునేటటువంటి అవకాశాన్ని మరలా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో వారు మరలా ఎలీషా ప్రవక్తను గురించి ఏమని మాట్లాడుకున్నారో ఒకసారి మనం కూడా ఈ సమయంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారంటే ఈ యొక్క మరి మరణించి సమాధి చేయబడినటువంటి ఈ యొక్క మరి ఎలీషా ప్రవక్త ఆయన ఎముకలు తగిలి మరి ఆ సమాధి ఆయన సమాధిలోనే ఒక ఇశ్రాయేలుని చేస్తూ ఉన్నప్పుడు బ్రతికించబడ్డాడు కదా. మరి ఎలీషా ఎముకలు మరి ఈ యొక్క చనిపోయిన వాని యొక్క దేహానికి తగిలిన వెంటనే బ్రతికాడు కదా. కనుక ఆ ఎలీషా ప్రవక్త ఎంత గొప్పవాడంటే అతడు ఒక స్థితిమంతుని కుమారుడు. ఎలీషా ప్రవక్త యొక్క తండ్రి షాఫాతు, ఈ షాఫాతు యొక్క కుమారుడు ఎలీషా. ప్రియులారా, ఆయన గొప్ప భూస్వామి, గొప్ప స్థితిమంతుడు, గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుని కుమారుడు ఈ ఎలీషా ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఏలియా ప్రవక్త తర్వాత ఇశ్రాయేలుకు ఒక దేవుని ప్రవక్త పనిని చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏలియా ప్రవక్త ఉన్న కాలములోనే దేవుడు ఈ ఎలీషాను మంచి యవన కాలములో తన పని కొరకు ఏలియా ప్రవక్త ఉన్న కాలములోనే ఇశ్రాయేలు ప్రజలకు ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్త ఆ ప్రవక్త పరిచర్య చేయడానికి దేవుడు ముందుగా ఏం చేసుకున్నాడట, ప్రత్యేకపరుచుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త తన దుప్పటిని ఎలీషా ప్రవక్త మీద వేయుటను రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 16-21 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏలియా ప్రవక్త తన దుప్పటిని ఎలీషా ప్రవక్త మీద ఎందుకు వేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, నా తర్వాత ఇశ్రాయేలు వారికి మరి ప్రవక్త పరిచర్య చేయడానికి, ఇశ్రాయేలు వారికి దేవునికి మధ్యవర్తిగా ప్రవక్త పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రత్యేక పరుచుకున్నాడు అని తెలియజేసే విషయానికి ఏలియా ప్రవక్త తన యొక్క దుప్పటిని ఎలీషా ప్రవక్త మీద వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎలీషా అప్పటి నుండి ఏలియా ప్రవక్తను వెంబడించుటను మనం చూడగలం. ఎంతగా వెంబడించాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలియా చేతుల మీద నీళ్లు పోయినంతగా, అంటే ఏలియా ప్రవక్తకు పరిచర్య చేసే పరిచారకునిగా మారిపోయాడు, శిష్యుడిగా మారిపోయాడు. ప్రవక్త తర్ఫీదును పొందడానికి ఏలియాను వెంబడించిన వానిగా ఎలీషా ప్రవక్తను మనం చూస్తుంటాం. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 11లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఏలియాని మించిన పరిచర్య ఎలీషా ప్రవక్త చేయడానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఎలీషా తన స్థితిని మర్చిపోయాడు. ఏంటి మర్చిపోయాడమ్మా? నీవు దేవుని పనిని చేయడానికి వచ్చినప్పుడు, ఎవరైనా దేవుని పనిని చేయడానికి వచ్చినప్పుడు మీకున్న అర్హతలు ప్రక్కన పెట్టాలి, మీకున్న యోగ్యతలు ప్రక్కన పెట్టాలి, మీకున్న గొప్పతనాలు ప్రక్కన పెట్టాలి. ఎక్కడో మీకు గొప్ప విలువ ఉండొచ్చుగాక,
కానీ దేవుని పనికి వచ్చినప్పుడు ఏమండి అవన్నీ దేనితో సమానంగా మనం ఏమండమ్మా చూడాలి? దేనితో సమానంగా? పెంటతో సమానంగా. ఎలీషా అదే చేశాడు. స్థితిమంతుని కుమారుడు, ఆయన ఇంటిలోనే పనిచేసే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఏమండి ఆ ఊరిలో ఎలీషా తండ్రి గొప్ప స్థితిమంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప భూస్వామి, ఎకరాలు ఎకరాలు భూమి కలిగిన వాడు. ఏమమ్మా ఏమండి ఆ తండ్రి నిజంగా ఆ తండ్రిని మెచ్చుకోవాలి, ఆ తల్లిని మెచ్చుకోవాలి. దేవుడు తన పని కొరకు పిలిస్తే ఏమండి కోరుకుంటే ఆ కుమారుని ఏం చేశారంట? ఎలీషాని తీసుకెళ్ళిపోతే ఈ ఆస్తికి వారసుడు లేడయ్యా. ఎలీషాని తీసుకెళ్ళిపోతే ఈ ఆస్తికి వారసుడు లేడు అన్నారండి. తీసుకెళ్ళమని చెప్పారండి. బైబిల్లో కొంతమంది పేర్లు రాయబడ్డాయంటే వాళ్ళ త్యాగాలు గొప్పవి, వాళ్ళ ఆత్మీయత గొప్పది, వారు దేవుణ్ణి ప్రేమించిన ప్రేమ గొప్పది. ఈ ఆత్మీయతలోనికి మనం రావాలండి, ఈ ఆత్మీయతలోనికి రావాలి. ఎలీషా ఏం చేస్తున్నాడంటమ్మా? ఏలియా ప్రవక్త చేతుల మీద నీళ్ళు పరిచారకుడిగా మారిపోయాడు, ఉపచారము చేసేవానిగా. అమ్మా దేవుని పని అంటే నిన్ను నీవు ఎంత తగ్గించుకుంటే, నువ్వెంత తగ్గిపోతే అంత గొప్పగా నిన్ను వాడుకుంటాడు. నువ్వెంత తగ్గిపోతే అంత అభిషేకాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు తగ్గకపోతే ఆయన అభిషేకం నీ మీదకి రాదు. రెట్టింపుగా ఆయన వాడుకోడు నిన్ను. ఈ తరంలో ప్రభు మనందరినీ వాడుకోవాలి. ఆయన పిలుపు పొందిన ప్రతి ఒక్కరిని వాడుకోవాలి. ఆయన సేవకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని వాడుకోవాలి. వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవేటవ్వాలి? లోక సంబంధమైన నీ స్థితిగతులని ప్రక్కన పెట్టి ఆయన ఏది చేయమంటే అది చేయడానికి నీవు సిద్ధపడిపోవాలంతే. ఎలీషా ప్రవక్త ఎంత సిద్ధపడిపోయాడండి? అమ్మా చూడండి ఒకసారి చదవండి ఈ వాక్యం. యెహోషాపాతు ఏమండి యోధా రాజైన యెహోషాపాతు యెహోరాము, ఇశ్రాయేలు రాజైన యెహోరామును అడుగుతున్నాడు. ఈ అరణ్యంలో చిక్కుబడిపోయాం, నీళ్ళు అయిపోయాయి, దిక్కుతోచలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని ప్రవక్తలు ఎవరైనా ఉంటే వారి ద్వారా ఇక్కడ ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం బయటపడమో ఆ విషయాలు ఇశ్రాయేలు ప్రజల ఆ ప్రవక్త ద్వారా మరి దేవుడు మనకి బయలుపరుస్తాడు. అలాంటి ప్రవక్త నీకు తెలిసిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని ఇశ్రాయేలు రాజు అయిన యెహోరామును యెహోషాపాతు అడిగినప్పుడు యెహోరాము ఏమని చెప్తున్నాడంటే, అంతటా ఇశ్రాయేలు రాజు ప్రవక్తల సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాఫాతు కుమారుడు, ఒక స్థితిమంతుని కుమారుడు, ఒక ధనవంతుని కుమారుడు. ఏమండి ఏలియా కాలంలోనే ప్రత్యేకించబడిన వాడు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా దేవుడు ప్రత్యేకించుకున్నవాడు. ఎవరంట? ఎలీషా ఉన్నాడు. ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. అమ్మా ఎలీషా ఏం చేస్తున్నాడమ్మా? ఒక ధనవంతుని కుమారుడు, స్థితిమంతుని కుమారుడు, ఐశ్వర్యవంతుని కుమారుడు ఒక పాస్టర్ గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. ఆ పాస్టర్ గారు భోజనం తినే ముందు చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు, భోజనం తినిన తర్వాత కూడా నీళ్లు పోస్తున్నాడు. అదండి పరిచర్య. పరిచర్య అంటే అది. ఏమమ్మా పరిచర్య అంటే అది. అమ్మా మీ కుటుంబాల్లో కూడా నేర్చుకోండి. మీ కుటుంబాల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అమ్మా మీ అత్తగారు భోజనం తింటే ఆ పళ్ళ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. మీ మామగారు భోజనం తింటే ఆ పళ్ళ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసామా? మనసు పూర్తిగా నువ్వు ఆశీర్వదించవా? నీ యొక్క అత్తగారు, మామగారు, లేకపోతే నీ తల్లిదండ్రులు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? పరిచర్య. ఏం చేయాలమ్మా? ఈ రోజుల్లో అలా ఉన్నారా? ఈ పరిచర్య చేయలేని వాళ్ళు ఉన్నారు. కోడలుగా ఉన్న వాళ్ళు చాలామంది, ఈ పరిచర్య చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏంటంటమ్మా? ఎలీషా ప్రవక్త ఏలియా ఆ చేతుల మీద నీళ్లు పోసేవానిగా, గొప్ప పరిచర్య. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా,
60 సంవత్సరాలు అద్భుతమైన ప్రవక్త పరిచర్య చేశారు ఎలీషా ప్రవక్త. ఈ అద్భుత పరిచర్యలో ఏమండి ఒక అద్భుత ప్రవక్త పరిచర్య చేసినటువంటి ఎలీషా ఆ ప్రవక్త పరిచర్య కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నో అసాధ్యమైన అద్భుతాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు పరిచర్య దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు జరిపించుకున్నాడు. ప్రియులారా, ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అద్భుతాలు ఎలీషా ప్రవక్త ద్వారా రెండంతలుగా జరిగాయి. ఏమండి ఎలీషా ప్రవక్త గొప్ప వివేకము గల ప్రవక్తగా ఇశ్రాయేలు మధ్య ఆయన ఉండేవాడు. ప్రవక్త పనిలోనే చివరి వరకు ఉన్న ప్రవక్తగా ఎలీషా ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. ఎలీషా ప్రవక్త భక్తి గల ప్రవక్త. రాజుల 2వ గ్రంథం 4:9 చూస్తుంటాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి భయపడని ప్రవక్త ఎలీషా ప్రవక్త. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం 13 మనం చూస్తూ ఉంటాం. దేవుని తీర్పును శాపాన్ని ప్రకటించడంలో భయపడని ప్రవక్త ఎలీషా ప్రవక్త. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27 మనం చూస్తూ ఉంటాం. బహుమతులు కానుకలు ఆశించని ప్రవక్త. ఆత్మ రక్షణ పొందాలి, ఆత్మ ఇశ్రాయేలు దేవుణ్ణి విశ్వసించాలి. ఇదే ఆయన యొక్క దర్శనము, ఇదే ఆయన యొక్క భారము. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 16 మనం చూస్తూ ఉంటాం. దేవుడు చెప్పమనేదే చెప్పిన ప్రవక్త ఎలీషా ప్రవక్త. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 9, 10, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయము, అదేవిధంగా 8వ అధ్యాయము 9వ అధ్యాయము ఆ అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. కనుకనే యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఎలీషా ప్రవక్త ప్రస్తావనను ఏమండి మరి ప్రస్తావించి ఎలీషా ప్రవక్త గొప్పతనాన్ని తెలియపరిచినట్లు లోకాసు వార్త 4వ అధ్యాయం 26 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే ఎలీషా ప్రవక్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారు. సమాధి చేసినటువంటి సంవత్సరం తరువాత ఏమండి అదే స్థలములో, అంటే వారు కూడా అనుకోలేదు, మోయాబీ సైన్యాలు ఏం చేస్తున్నాయి, ఇశ్రాయేలు మీదకి ఏమండి సడన్గా విరుచుకు పడ్డాయి. ఎప్పుడైతే సడన్గా విరుచుకు పడ్డాయో ప్రియులారా ఏమండి ఇక చనిపోయిన వాడిని ఎక్కడ సమాధి చేయాలో తెలియక అక్కడ వారికి ప్రత్యామ్నాయంగా ఏది కనబడిందంట, ఎలీషా ప్రవక్త సమాధి కనబడింది. ప్రియులారా ఎప్పుడైతే కనబడిందో వెంటనే వారు ఏం చేస్తున్నారంట, తవ్వి అక్కడ ఏమండి పాతి పెట్టే పని చేసేటప్పుడు ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలు బయటకు వచ్చాయి. ఆ ఎముకలు ఈ యొక్క చనిపోయిన వాని యొక్క శవానికి తగిన వెంటనే వాడు ఏంటయ్యాడు, చనిపోయిన వాడు ఏమండి లేచి ఏమండి తిరిగి మళ్ళీ బ్రతికినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే మనం చెప్పుకున్న ఎలీషా ప్రవక్తను గురించి మరలా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెప్పుకోవాలి. ఎలీషా ప్రవక్తను గురించి మరలా అందరూ మాట్లాడుకోవాలి. ఆయన యొక్క పరిచర్య గొప్పతనాన్ని మాట్లాడుకోవాలి. ఆయన ద్వారా దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడో వాటిని మరలా మాట్లాడుకున్న ద్వారా ఇశ్రాయేలీయుల్లో మరలా విశ్వాసము ఏమండి పెరుగుతుంది, విశ్వాసానికి బలం పెరుగుతుంది. ఇక మోయాబు సైన్యాలకు శత్రు రాజులకు వారు భయపడేటటువంటి పరిస్థితి వారిలో కలగకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రియులారా చనిపోయిన వాడిని అక్కడ సమాధి చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అది ఎలీషా ప్రవక్త సమాధి అని కూడా వారు ఊహించలేదు. కానీ ఆ ఒక తొందరలో ఏమండి శత్రు సైన్యాల ఆ భయ పరిస్థితిని బట్టి వారు ఏం చేశారంట, ఎలీషా ప్రవక్తను సమాధి చేసిన ఆ స్థలంలోనే ఆయన్ని పాతిపెట్టే ప్రయత్నం చేసే సమయంలో ఆ ఎముకలు తగిలేటేయడంటండి ఈ చనిపోయిన ఇశ్రాయేలీయుడు తిరిగి బ్రతికించబడ్డాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త గురించి మరలా వారందరూ ఎలీషా చనిపోయిన ఎలీషాను సమాధి చేసిన స్థలమయ్యా, సంవత్సరం అవుతుంది ఆయన సమాధి చేసి, ఇగో ఆయన ఎముకలు తగిలి బ్రతికాడంటే ఆయన దేవుని కొరకు ఎలాగా బ్రతికాడో తెలుసా? ఇశ్రాయేలు మధ్య ఏలియా ప్రవక్త తర్వాత గొప్ప ప్రవక్త పరిచర్య చేసిన ప్రవక్త ఎవరు? ఎలీషా ప్రవక్త. వెంటనే ఇశ్రాయేలీయులు అనేకుల విశ్వాసం ఒక్కసారి ఎటైపోయింది, వాళ్ళ విశ్వాసానికి బూస్ట్ వచ్చేసింది, వాళ్ళ విశ్వాసానికి గొప్ప బలం వచ్చింది. ఇక శత్రు భయం లేదు వాళ్ళకి. శత్రు సైన్యాలు వారి మీద విరుచుకుపడుతున్నాయి, వారి ద్వారా ఏమో జరిగిపోద్దని భయం లేదు. ఏమండి అదండి దేవుడు ఆ ఒక ఎలీషా ప్రవక్త, చనిపోయిన ఎలీషా ప్రవక్త ఆ ఎముకల ద్వారా అక్కడ ఏమండి చనిపోయిన వాడిని సమాధి చేయడానికి వెళ్తే ఆయన ఎముకలు తగిలి
సో ఏటాడంట, చనిపోయిన వాడు బ్రతికించబడితే ఆ చనిపోయిన ఎలీషా ప్రవక్త గొప్పతనాన్ని మరలా ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు చాటించుకున్నాడా లేదండి? అదండి దేవుని గొప్పతనం. దేవుని యొక్క ఆలోచనలు అనంతమైనవండి. దేవుని యొక్క జ్ఞానము ఒక గొప్ప జ్ఞానం అండి. ఆయనకి తెలుసమ్మా ఎప్పుడు మన విశ్వాసాన్ని ఎలా బలపరచాలో తెలుసు. మోయాబు సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. ఇశ్రాయేల్ని హతమార్చడానికి, ఇశ్రాయేల్ని ఓడించడానికి, జయించడానికి, వారి యొక్క పంటను దోచుకోవడానికి, వారికి సంబంధించిన సమస్తాన్ని దోచుకోవడానికి. అలాంటి సమయంలో కలవరములో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. జరిగిన ఈ కార్యం ఏంటైందంట, ఒక ఎలీషా ప్రవక్త ఎముకలు తగిలే సచ్చినోడు బతికితే దేవుడు మన కొరకు ఏదో ఇక్కడ చేయబోతున్నాడు. మన మోయాబు సైన్యాలకు భయపడవలసిన పని హల్లెలూయా చెప్పండి. భయపడవలసిన పని లేదు. దేవుడు వారి మీద మనకి జయమవబోతున్నాడు. ఒకసారి అమాంతంగా విశ్వాసం పెరిగిపోయిందంటే ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇదండి బైబిల్లో ఉన్న నా దేవుని గొప్పతనం, నా దేవుని యొక్క అనంతమైన గొప్ప జ్ఞానం. ఎప్పుడు ఏ విధముగా తన ప్రజల విశ్వాసాన్ని బలపరచాలో, కలవరము చెందే హృదయాలను బలపరచాలో, ఆందోళన చెందే హృదయాలను బలపరచాలో, భయపడే జీవితాలను బలపరచాలో నేను ప్రకటిస్తున్నా. పాత నిబంధనలో యెహోవా ఆయన యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చారు. ఈ అద్భుత సత్యం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3 ద్వారా, మత్తయి 3 ద్వారా మనకి తెలియపరచబడతాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33, యోహాను సువార్త 8:24 ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రెండో విషయం నేను చెప్తున్నా. అయితే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి మరి ఏది చేయడానికి ఎలీషా ఎముకలకు ఎలాంటి శక్తి లేదు. అవి చనిపోయిన శల్యాలు, అవి చనిపోయినవి, జీవాన్ని అవి ఇవ్వలేవు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చనిపోయిన వారిని లేపే శక్తి అప్పటికీ ఇప్పటికీ కూడా ఎలీషా సేవించిన యెహోవా లేక యేసు ప్రభు వారికే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒక విషయాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. ఎలీషా ప్రవక్త గురించి కూడా చెప్పుకునేటట్లు చేయాలి. అదే సమయంలో తాను ఎంత శక్తి కలిగిన దేవుణ్ణో ఆ విషయాన్ని కూడా తెలియజేయాలని దేవుడు అనుకున్నాడు కనుకనే ప్రియులారా దేవుడు తన ప్రజలకు ఆ సంగతి జ్ఞాపకం చేయడానికి. ఏ సంగతి? ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా సేవించిన యెహోవా ఆయనలోని చనిపోయిన వాడిని కూడా బ్రతికించగలిగిన శక్తి ఉందని తెలియజేసుకోవడానికి ఎలీషా ఆ శల్యాలు, ఆ ఎముకల ద్వారా ఈ చనిపోయిన ఇశ్రాయేలీయుని బ్రతికించడం ద్వారా దేవుడు తన శక్తిని తెలియపరుచుకున్నాడు. హల్లెలూయా. నేను ఏమైనా చేయగల దేవుణ్ణి. మోయాబు సైన్యాలు వచ్చినంత మాత్రాన నా సెలవు లేకుండా వారు మిమ్మల్ని ఏమీ ముట్టలేరు, తాకలేరు. ఇదండి ఇశ్రాయేలు దేవుని గొప్పతనం. ఇది యేసయ్య గొప్పతనం. ఇది నీ యొక్క విశ్వాసానికి ఆధారమైన దేవుని గొప్పతనం. నీ ఆరాధనకి మరి యోగ్యుడిగా ఉన్న దేవుని యొక్క గొప్పతనం. ఆయన ఏమైనా చేయగలడు, ఎలాగైనా మహిమ ఆయన పొందగలడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో చనిపోయిన ఎలీషా ప్రవక్త ఆ ఒక ఎముకల ద్వారా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలీషా ప్రవక్తను గురించి మాట్లాడుకునేటట్టు చేశాడు. అంతేకాదు ఈ చనిపోయిన వాడిని బ్రతికింపజేసి ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసాన్ని బలపరిచి మోయాబు సైన్యాలు మిమ్మల్ని ఏమీ చేయలేవనే ఒక సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. అమ్మా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను ఏమైనా చేయగలిగిన దేవుడిని, నాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదంటున్నాడు. ఈ మాటలను విశ్వసిస్తూ దేవుడు కోరే ఆత్మీయతలో మన ముందుకి వెళ్ళిపోదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.